హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గూగుల్ పే అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఆల్రెడీ గూగుల్ పే అకౌంట్ ఉన్న వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయండి. ఎవరికైతే గూగుల్ పే అకౌంట్ ఓపెన్ చేయడం రాదు వాళ్ళు మాత్రమే లాస్ట్ వరకు అయితే చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు గూగుల్ పే అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చాలా సింపుల్గా అయితే అర్థమవుతుంది. మనం గూగుల్ పే అకౌంట్ చాలా సింపుల్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. గూగుల్ పే ఇప్పుడు కొత్తగా ఒక ఆఫర్ అయితే తీసుకొచ్చింది. రెఫరెండర్ క్యాష్ బ్యాక్ అయితే 200 అయితే వస్తుంది. మీరు ఈ లింక్ ఓపెన్ చేసి క్లిక్ చేస్తే మీకు 200 అయితే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. మీరు మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేసినా కూడా మీకు 200 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని ఈ విధంగా క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు అయితే ప్లే స్టోర్లోకి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది. ఇక్కడ ప్లే స్టోర్ మీద క్లిక్ చేస్తే మీకు అయితే యాప్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ గూగుల్ పే సెక్యూర్ యూపీఐ ఉంది కదా, ఇక్కడ ఇన్స్టాల్ అని కనిపిస్తుంది. ఇన్స్టాల్ మీద అయితే క్లిక్ చేయండి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. తర్వాత మీకు ఇక్కడ ఓపెన్ అని కనిపిస్తుంది. ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. లింక్ అయిన మొబైల్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద కంటిన్యూ అని కనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీ మెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సెలెక్ట్ చేసుకోండి. ఏ మెయిల్ అని పడదు. ఇక్కడ యాక్సెప్ట్ అనే కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వెరిఫై అవుతుంది. వెరిఫై అయిన తర్వాత ఇక్కడ మీకు అయితే ఈ విధంగా డిస్ప్లే అవడం జరుగుతుంది. ఇక్కడైతే వెరిఫైయింగ్ అవుతుంది. వెరిఫై కాసేపు టైం అయితే పడుతుంది, వెయిట్ చేయండి. వెరిఫైయింగ్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ వెరిఫైడ్ అనే విధంగా గ్రీన్ కలర్ టిక్ మార్క్ అయితే వస్తుంది. వెరిఫైడ్ అయిపోయింది. మీ బ్యాంక్ అకౌంట్కి మీ మొబైల్ నెంబర్ లింక్ అయితే ఈ విధంగా వెరిఫైడ్ అని వస్తుంది. ఒకవేళ లింక్ కాకపోతే వెరిఫైడ్ అని రాదు. ఇప్పుడు మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ మీకు ఇది మీ ఇంటర్ఫేస్, గూగుల్ పే యొక్క ఇంటర్ఫేస్. ఇక్కడ మనం ఏ విధంగా చేయొచ్చు, మీకు పైన లోగో సింబల్ అయితే కనిపిస్తుంది. ఆ లోగో సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే మనమైతే ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు మొబైల్ రీఛార్జ్, బ్యాంక్ అకౌంట్, ఫోన్పే నెంబర్ని ఎవరికైనా ఫోన్పే డబ్బులు పంపించాలన్నా వెయిట్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా రకాల బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉంటాయి. మీరు ఏ బ్యాంకో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. హెచ్డిఎఫ్సి, స్టేట్ బ్యాంకా, ఇంకా చాలా ఉంటాయి. మీకు ఏదైనా సెర్చ్ చేయాలన్నా పైన సెర్చ్ బ్యాంక్స్ అని ఉంటుంది. మీరు ఏ బ్యాంకో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకుని విలేజెస్లో ఉండాలంటే ఏపీజీబీ అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ పర్మిషన్స్ అయితే అడుగుతుంది. పర్మిషన్స్ ఎలా అయితే ఇవ్వండి. ఇక్కడ కింద చూడండి, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కరెక్టా కాదో చూసుకోమంటుంది. కరెక్ట్ అయితే ఎలో మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకైతే ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఇక్కడ ఎలో మీద నెక్స్ట్ ఎలో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వెరిఫైయింగ్ అవుతుంది. అంటే ఈ బ్యాంక్కి మొబైల్ నెంబర్ లింక్ అయిందా లేదని వెరిఫైయింగ్ అయితే చేసుకుంటుంది. వెరిఫై చేసిన తర్వాత మీ మొబైల్కి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ యాడ్ అయ్యాయో ఇక్కడ ఫెచ్చింగ్ అయితే చేసుకుంటుంది. తర్వాత ఫెచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మీకు డిస్ప్లే అవడం అయితే జరుగుతుంది. ఇక్కడ తర్వాత మీకు యూపీఐ పిన్ ఎంటర్ చేసుకుంటుంది. యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. ఖచ్చితంగా మీ దగ్గర ఏటీఎం కార్డ్ కానీ ఖచ్చితంగా అయితే ఉండాలి. ఏటీఎం కార్డు ఉండాలి. ఇక్కడ సెట్ యూపీఐ పిన్ నెంబర్ మీద ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ నేను చెప్పిన విధంగా ఎంటర్ యువర్ డెబిట్ ఏటీఎం కార్డ్ ఇన్ఫర్మేషన్ కదా, ఇక్కడ మీ 6 డిజిట్ డెబిట్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. కింద వ్యాలిడ్ అప్ టు ఎన్ని ఇయర్స్ అంటే మీకు ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ దాకా ఉంది మీ కార్డు ఎక్స్పైరీ డేట్ అని ఇక్కడ కింద అయితే అడుగుతుంది. ఇక్కడ చూడండి మీకు పక్కన చూపిస్తున్నాను ఎస్బీఐ కార్డు లాస్ట్ 6 డిజిట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. కింద మీకు వ్యాలిడ్ అప్ టు ఉంది కదా, అది కూడా ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మంత్ ఇయర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఎంటర్ చేయండి. 6 డిజిట్ ఏటీఎం కార్డ్ నెంబర్ కింద వ్యాలిడ్ అప్ టు అని ఈ విధంగా ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ బ్యాంక్కి లింక్ అయిందానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత మీ యూపీఐ పిన్ అయితే ఎంటర్ చేసుకోమంటుంది. 6 డిజిట్ యూపీఐ పిన్ మీకు గుర్తుండే విధంగా 1 2 3 4 5 6 లేకపోతే మీ ఫోన్ నెంబర్ కానీ మీకు నచ్చిన ఏదైనా 6 డిజిట్ ఎంటర్ చేసి మళ్ళీ కన్ఫర్మ్ క్లిక్ చేయమంటుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే మీకు యూపీఐ పిన్ అయితే సెట్ అయిపోతుంది. చాలా సింపుల్గా ఈ విధంగా మీరైతే గూగుల్ పే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మనకైతే అకౌంట్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూడండి మీకు స్కాన్ అండ్ క్యూఆర్ కోడ్ పే, ఎవరికైనా డబ్బులు పంపించాలన్నా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. సెల్ఫ్ ట్రాన్స్ఫర్ ఈ విధంగా అయితే ఉంటుంది. పే బిల్స్, రీఛార్జెస్ అన్ని విధంగా ఉంటుంది. కింద మీ యూపీఐ ఉంటుంది. కిందకి స్క్రోల్ చేసినట్టయితే చెక్ యువర్ సిబిల్ స్కోర్ అనేది చెక్ బ్యాలెన్స్ అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ అయితే చూసుకోవచ్చు. సిబిల్ స్కోర్ కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు ఫ్రీగా అయితే సిబిల్ స్కోర్ ప్రొవైడ్ చేస్తున్నారు గూగుల్ పే వాళ్ళు. మీ బ్యాలెన్స్ ఎంక్వైరీ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. చెక్ బ్యాలెన్స్ దగ్గర కింద చూడండి ఇన్వైట్ ఫ్రెండ్స్ టు గెట్ 201 రూపీస్. ఇక్కడ కాపీ యువర్ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే మీకు 201 రూపీస్ అయితే మీకైతే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. క్యాష్ బ్యాక్ని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేసి
యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవుతానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.